నేను డాక్టర్ చేత ఆ పిండం కరగడానికి బదులుగా పెరగడానికి టాబ్లెట్స్ ఇప్పించాను. ఏంటి? అవునన్నయ్యా. నా భార్యకి ఏం జరగకూడదని, నా భార్య ఆరోగ్యంగా ఉండాలని నా ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి మాలేసుకున్నాను. గాయత్రి, కాఫీ ఇవ్వు. గాయత్రి, గాయత్రి, గాయత్రి. ఏమైంది గాయత్రి? వెన్నెల చనిపోయినందుకు ఏడుస్తున్నావా? నా బాధను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు బాధపడుతుంది దానికోసం కాదు. మరి చెప్పు గాయత్రి. ఈరోజు మా అమ్మ పుట్టినరోజండి. ప్రతి సంవత్సరం మా అమ్మ పుట్టినరోజు నాడు నేనే పాయసం తయారు చేసి అమ్మకి తినిపించేదాన్ని. ఈరోజు ఈ పాయసాన్ని మా అమ్మకి తినిపించే అదృష్టం లేకుండా పోయింది. నాన్నగారు మనల్ని క్షమించేసి ఇంట్లోకి రానిస్తే ఎంత బాగుండేది. ఎంతో ధైర్యంగా నా ఇంటికి వెళ్ళగలిగేదాన్ని. నాకు అవకాశం లేకుండా పోయింది. మా ఇంట్లో ఎవరి పుట్టినరోజు జరిగినా ఎంతో సందడిగా ఉంటుంది. అమ్మా నాన్నల పుట్టినరోజు మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అమ్మా నాన్నలు మా అందరికి మంచి జీవితాన్ని ఇచ్చారు. అలాంటి అమ్మా నాన్నలు దొరకడం మా అదృష్టం. అమ్మ బాగా గుర్తొస్తుందండి. అమ్మని చూడాలనిపిస్తుంది. బాధపడకు గాయత్రి, తొందరలోనే ఆ రోజు వస్తుంది. ప్లీజ్ ఏడవద్దు. కాఫీ తీసుకొస్తాను, ఉండండి. నా కోసం తన కుటుంబాన్ని మొత్తం వదిలేసి వచ్చింది. గాయత్రి కోసం ఎంత కష్టమైన పనైనా చేయాలి. గాయత్రి బాధపడకూడదు. రే వంశీ, అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్దాం పద. ఎక్కడికి రా? గాయత్రి వాళ్ళ ఇంటికి రా. ఎందుకు? చెప్తాను పదరా. ఏవండి, 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 ఏం చేస్తున్నారు? ఏవండి, ఈరోజు నా కూతురుంటే ఇల్లంతా సందడి చేసేది. తన చేత్తో పాయసం తినిపించేది. నా కూతురు లేని లోటు మనసుని చాలా బాధ పెడుతుంది. ఆయన మనసు ఎప్పుడు మారుతుందో, నా కూతుర్ని క్షమించి ఎప్పుడు ఇంటికి తీసుకొస్తారు? దాన్ని క్షమించడం ఈ జన్మకు జరగదు శకుంతల.
ఆపురా, ఆపు. ఎక్కడెందుకురా? ఇదే కదరా గాయత్రి వాళ్ళ ఇల్లు. చనిపోయిన వాళ్ల గురించి పుట్టినరోజు పండుగ చేసుకునేవాళ్లు బాధపడకూడదు. నీకింతకు ముందే చెప్పాను, ఒకసారి చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతకరని. రే కిరణ్, రే ఆగరా. ఈరోజు ఎలాగైనా సరే గాయత్రి వాళ్ళ అమ్మని తీసుకెళ్లాలరా. రే కిరణ్, రే. మాట తప్పినందుకు కూతుర్ని దూరం చేసుకున్నాను, భార్యను దూరం చేసుకోవడానికి వెనుకాడను. ఎన్ని సంవత్సరాలు దూరం పెడతారు సార్? మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లో అడుగు పెట్టాను. ఐఎమ్ సారీ. నా గాయత్రి కోసమే నేను ఇంత ధైర్యం చేశాను. ప్రేమ పేరుతో మోసం చేయడం తప్పు, కానీ ప్రేమించడం తప్పు కాదు సార్. అందుకు మీ కూతురికి అంత పెద్ద శిక్ష వేస్తారా? వద్దు సార్, గాయత్రికి అంత పెద్ద శిక్ష వేయకండి. మీ ఇంట్లోకి రానివ్వండి, మీతో కలుపుకోండి. మీ అందరినీ రోజులో ఒక్కసారైనా గుర్తు చేసుకోకుండా ఉండదు. మీ అందరూ అంటే తనకు చాలా ఇష్టం. మీరంటే తనకు ప్రాణం. ఈరోజు తన చేత్తో వాళ్ళ అమ్మకి పాయసం తినిపించలేకపోయానని బాధపడుతుంది సార్. మీ కూతుర్ని మీ ఇంటికి రానివ్వడం ఇష్టం లేకపోతే కనీసం వాళ్ళ అమ్మగారినైనా కూతురు దగ్గరికి ఒక్కసారి పంపించండి సార్. మర్యాదగా బయటకు నడు. మీ కాలు పట్టుకుంటాను సార్, దయచేసి నా మాట కాదనకండి సార్. మర్యాదగా వెళ్తావా, మెడబట్టుకుని బయటికి గెంటించమంటావా? అది కాదు సార్, పాపం గాయత్రి చిన్నపిల్లలా ఏడుస్తుంది. ఒక్కసారి అత్తయ్య గారిని పంపించండి సార్. బాలాజీ, వీడిని బయటికి గెంటే. చెప్తున్నది నీకే. రేయ్,
ఇదేనా రెండో కొడుకైతే నా మాటను జవదాటాడు. తండ్రి మాట గౌరవిస్తాడు. ఈ పార్టీ గెంటేసేవాడ్రా. గెంటేస్తావా లేదా? ఈ ఒక్కసారి పంపించండి మావయ్య గారు. ఎవడ్రా నీకు మావయ్య? బాలాజీ, నీ తండ్రి మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా సరే వీడిని బయటికి గెంటేసేయ్. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య, మావయ్య, నేను చెప్పేది వినండి మావయ్య. అత్తయ్య, అత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య. సునందక్క, నేను చెప్పేది వినండి. అక్క, బావగారు, బావగారు, ప్లీజ్ అండి. ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి. బావగారు, బావగారు, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి. బావగారు, బావగారు, ప్లీజ్ అండి. గాయత్రి పాపం అండి, ప్లీజ్ అండి, నేను చెప్పే. రే కిరణ్, లేరా, లే. చూడరా ఎంత దారుణంగా గెంటేశారు. పాపం గాయత్రి ఎంత బాధపడుతుందో వీళ్ళకే తెలుసురా. కిరణ్, వదలరా. కన్న కూతురు అమ్మని చూడాలనుకుంటుంది అని అడిగితే బయటికి గంటేస్తారా? ఎంత అన్యాయం. గాయత్రి, నేను కాఫీ తీసుకొచ్చే లోపు కనపడకుండా వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా నాట్ రీచబుల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీకేమైందోనని ఎంత భయపడుతున్నానో తెలుసా? అసలు మీరు ఎక్కడికి వెళ్లారు? ఎక్కడికి వెళ్లారో చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్లారో చెప్పండి. మీ ఇంటికి వెళ్ళాను గాయత్రి.
అమ్మగారి పుట్టినరోజు నాడు నువ్వు చేసిన పాయసం తినిపించే అవకాశం లేకుండా పోయిందని కన్నీరు పెట్టుకున్నావు కదా, అందుకే మీ అమ్మగారిని తీసుకురావడానికి వెళ్ళాను. మావయ్య గారు, ఒక్కసారి అత్తయ్య గారిని పంపించండి. గాయత్రి చిన్నపిల్లలా ఏడుస్తుందని ఎంతగానో బతిమలాడాను. చివరికి మావయ్య గారి కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డాను. ఏం చేశారో తెలుసా? బయటికి గెట్టేశారు. మీ బాలాజీ అన్నయ్య బయటికి తోసేశాడు. కావాలంటే వంశీని అడుగు. చూడు చూడు ఎలా తోసేశారు. ఇక్కడ కూడా. నాన్నగారికి మన మీద కోపం తగ్గలేదని తెలుసు కదా, మీరెందుకు వెళ్ళారు? నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను గాయత్రి. నా కోసం మీరు అంత అవమానపడ్డారా? ఐఎమ్ సారీ అండి. అవమానపడినా పర్లేదు గాయత్రి. నీకోసం అమ్మని తీసుకురాలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయింట్మెంట్ రాస్తాను, రండి. మావయ్య గారు, ఒక్కసారి అత్తయ్య గారిని పంపించండి. గాయత్రి చిన్నపిల్లలా ఏడుస్తుందని ఎంతగానో బతిమలాడాను. చివరికి మావయ్య గారి కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డాను. ఏం చేశారో తెలుసా? బయటికి గెట్టేశారు. మీ బాలాజీ అన్నయ్య బయటికి తోసేశాడు. అసలు జరిగిందేంటి? వీడు చెప్పిందేంటి? కథ మొత్తం మార్చేశాడు. రేయ్ ఆపరా, ఆపు ఆపు. ఇక్కడెందుకు ఆపమన్నావరా? గాయత్రి వాళ్ళ ఇల్లు ఇదే కదరా. రే కిరణ్ ఆగరా. ఈరోజు ఎలాగైనా సరే గాయత్రి వాళ్ళమ్మని తీసుకెళ్లాలరా. రే కిరణ్, ఎన్ని సంవత్సరాలు దూరం పెడతారు సార్? మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లో అడుగు పెట్టాను. ఐఎమ్ సారీ. నా గాయత్రి కోసమే నేను ఇంత ధైర్యం చేశాను. ప్రేమ పేరుతో మోసం చేయడం తప్పు గాని ప్రేమించడం తప్పు కాదు సార్. అందుకు మీ కూతురికి అంత పెద్ద శిక్ష వేస్తారా? గాయత్రికి అంత పెద్ద శిక్ష వేయకండి. మీ ఇంట్లోకి రానివ్వండి, మీలో కలుపుకోండి. మీ అందరినీ రోజులు ఒక్కసారైనా గుర్తు చేసుకోకుండా ఉండదు. మీ అందరూ అంటే తనకు చాలా ఇష్టం. మీరంటే తనకు ప్రాణం.
ఈరోజు తన చేత్తో వాళ్ళ అమ్మకు పాయసం తినిపించలేకపోయానని బాధపడుతుంది సార్. మీ కూతుర్ని మీ ఇంటికి రానివ్వడం ఇష్టం లేకపోతే కనీసం వాళ్ళ అమ్మనైనా కూతురు దగ్గరికి ఒక్కసారి పంపించండి సార్. మర్యాదగా బయటికి నడు. మీ కాలు పట్టుకుంటాను సార్. దయచేసి నా మాట కాదనకండి సార్. అది కాదు సార్, పాపం గాయత్రి చిన్నపిల్లలా ఏడుస్తుంది సార్. ఒక్కసారి అత్తయ్య గారిని పంపించండి సార్. ఈ ఒక్కసారికి పంపించండి మావయ్య గారు. రఘురామ్ గారు, రఘురామ్ గారు, రఘురామ్ గారు, దండం పెడతాను. హలో అండి. రఘురామ్ గారితో పనుండొచ్చాను, ఒకసారి పిలుస్తారా? నీకేదో కడుపంటగా. పాపం ఈ విషయంలో మీ ఆయన ప్రమేమీ లేదంటగా.